కాదు బ్రో, ఇప్పుడు మరి అక్కడ మందు అలవాటు ఉందా? మందు అలవాట్లేదు పక్కా ఉంటది అంటే అలా అని ఏం లేదు, అలా రూల్ ఏం లేదు. ఐస్ కదా, కూల్ కదా, కూల్ అంటే తాగే వాళ్ళు తాగుతుంటారు అట్లా, అలా ఏం లేదు. అది ఒకప్పుడు ఒక జనాలు అపోహ, ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళందరూ మందు తాగుతారు, వాళ్ళకి మందు బలవంతంగా ఇస్తారు, అదేం ఉండదు. లేకపోతే అవ్వదు. తాగే వాళ్ళందరికీ 2 days కి ఒకసారి అట్లా 3 days కి ఒకసారి ఇస్తారు, తాగొచ్చు. అది కూడా లిమిట్స్, ఒక 2 pegs అట్లా ఇస్తారు. అది తాగే వాళ్ళు తాగుతారు, తాగని వాళ్ళు తాగరు. వేరే తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేచ్చు అలా. అది ఎక్కడైనా ఉంటుంది తీసుకొని ఇచ్చేది, కానీ అట్లా అది లేదు. అలా తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేది కూడా ఉంటే ఇచ్చుకోవచ్చు. యాక్చువల్ అయితే అలాంటి రూల్ ఉండదు. తాగు లేదు, తాగను. అంటే మనకు వద్దులే, మనకి ఇంట్రెస్ట్ లేదు దాని గురించి. ఎప్పుడు ఇంట్రెస్ట్ దాని జోలికి వెళ్ళాలనుకోవట్లే. ఏమి అలవాటు? స్మోక్ బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, స్మోక్ అయ్యండి. అందుకే బ్రో నువ్వు ఇల్లు కట్టుకున్నావు, మంచిగా డబ్బులు సేవ్ చేసుకుని మంచిగా. ఇది లైక్ అంటే నాకు ఉండేది జాబ్ రాగానే ఒక మంచి బండి తీసుకోవాలి, బండి మీద తిరగాలి, ఇదంతా ఉండేది. ఒక మంచి రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్ నాకు బాగా, అంటే రాకముందు. వచ్చిన తర్వాత ఎలా కాదు, మనకు అసలు ఇల్లే లేదు. ఇల్లు లేకుండా నేను బైక్ మీద తిరుగుతా, ఫోజులు కొడతా ఉంటే జనాలు వీడికి ఇల్లు లేదు, ముందు బైక్ మీద తిరుగుతున్నాను ఎవరైనా సహజంగా అనుకుంటారు. ఎందుకంటే పల్లెటూరు మేము ఉండేది, సిటీ కాదు. మనం పక్క వాళ్ళు పట్టించుకోవడానికి. పల్లెటూరులో ఏంటంటే ఒకరికొకరు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదులే అని చెప్పి ముందు హోమ్ ఒక 4 years అట్లా జాబ్ చేసి మనీ సేవ్ చేసుకొని ఇల్లు కట్టాం. మీ ఊర్లో గుర్తుపడతారా? గుర్తుపడతారు మా ఊర్లో. కానీ నువ్వు ఇన్స్టాగ్రామ్ కి బయటకి డిఫరెన్స్ ఉన్నావు తెలుసా? డిఫరెంట్ ఉన్నావు. ఎందుకు అంటే అంటే ఫేస్ మారింది, కొంచెం చేంజ్. కెమెరాలో కొంచెం వేరేగా ఉన్నావు, బయట వేరేగా. అంటే ఎక్కువ వీడియోస్ అన్ని అక్కడే చేస్తుంటాను. సో అక్కడ క్లీన్ షేవ్ డైలీ. అంటే మనం బియర్డ్ అని పెంచుకోవడానికి ఏముండదు, హెయిర్ కూడా ఎక్కువ పెంచేది ఉండదు. సో డైలీ క్లీన్ షేవ్ లో వెళ్ళాలి. ఓకే, అందువల్ల కొంచెం డిఫరెంట్ మేబీ. ఎవరు గుర్తుపడుతున్నారా ఇప్పుడు తిరుగుతున్నావు కదా హైదరాబాద్ లో? హైదరాబాద్ లో మనం బయట ఇక్కడ తిరగలేదు, జస్ట్ వచ్చాను మీ దానికి అక్కడికి కూడా వచ్చాను. మామూలుగా ఒంగోలు మా ఏరియాలో గుర్తుపడుతుంటారు, వస్తారు. ఎక్కడన్నా షాప్, నేను ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ వచ్చి గుర్తుపెట్టి మీరు ఫేమస్ రామ్ కదా అని చెప్పి ఫోటోలు తీసి అడుగుతారు. ఫేమస్ రామ్ అని ఎందుకు పెట్టుకున్నాం? మెయిన్ క్వశ్చన్ అదే నాకు. ఫేమస్ రామ్ ఎందుకు అంటే కొంచెం యూనిక్ గా ఉండాలి. అంటే రామ్ అదే, నేను ఏదైనా ఒక పేరు యూనిక్ గా ఉంటే బాగుంటది అని ఒక థింక్ చేశాను. కానీ ఫేమస్ ఎందుకు అంటే మనం అల్టిమేట్ గా ఎవరికైనా అదే కదా, ఫేమస్ అవ్వాలి, నలుగురు మనల్ని గుర్తుపట్టాలి. చాలా మంది ఏమంటారు తెలుసా, మా యూత్ అంతా ఫేమస్ రామ్ అని నిజంగా ఫేమస్ అయిపోయాడు. నేను కూడా చూసాను అట్లాంటి కామెంట్స్. పేరు పెట్టుకుని నిజంగానే ఫేమస్ అయిపోయాడు. కానీ ఆ ఫేమస్ అట్లా నేను ఇన్స్టెంట్ గా అవ్వలేదు. నేను 3-4 years వీడియోస్ చేశాను. నార్మల్గా వీడియోస్ చేసిన అంటే ఇట్లా ఓన్ గా కాకుండా, ఇప్పుడు అందరు రీల్స్ లో చేస్తుంటారు కదా, అంటే డైలాగ్స్ హీరోలు చెప్పిన వాటి అట్లా అలా 2-3 years చేసిన తర్వాత ఇట్లా కాదులే మనం ఓన్ గా ఏదైనా చేద్దాం, ఓన్ గా కంటెంట్ ఉంటేనే ఏదైనా అయ్యిద్దిలే అని చెప్పి అప్పుడు. చాలా మంది యాక్టర్లకి యాక్టింగ్ నేర్పించడానికి ఈ రీల్స్ చేస్తున్నావా యాక్టర్స్ కి? అలా ఏం లేదు బ్రదర్, యాక్టర్ కి మనం ఏం నేర్పిస్తాం, నేను నేర్చుకోవడానికి నా సొంతగా నాకు ఇది వచ్చు అని. అసలు నువ్వు నేర్చుకోవడానికి పెట్టుకుంటున్నావు? కొంతమంది ఏమనుకునే వాళ్ళు అంటే లైక్ మనకి అంటే యాక్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి యాక్టింగ్ నేర్పిస్తున్నాడు. అలా ఏం లేదు, మనకు వచ్చింది అంటే మనకు వచ్చింది చూపిద్దాం అంతే. నేను ఇన్స్టాలో బయోలో చూసాను, ఒక 3 చూసా. రైటరా నువ్వు? రైటర్ అంటే ఇప్పుడు నేను చేసే వీడియోస్ నేనే రాసుకుంటాను కాబట్టి రైటరు అంతే కదా. మరి ఇప్పుడు నాకు నా స్క్రిప్ట్ కానీ నేను ఏం మాట్లాడాలి, ఏం వీడియో తీయాలి అనేది నేను ఎప్పుడు ఒకరికి కాపీ కొట్టేది ఏమన్నది కదా. సో నా వీడియోస్ నేనే రాసుకుంటాను. సో అట్లా రైటింగ్ అంటే నాకు కొంచెం ఏదన్నా స్టోరీస్ కూడా నేను రాసుకుంటాను కొన్ని. ఏదన్నా ఫ్యూచర్ లో మనం ఏదైనా యాక్టర్ పరంగా అయితే మన స్టోరీస్ అన్ని తీయొచ్చు. స్టోరీలు రాస్తున్నావా? రాసుకుంటా అంటే నా ఓన్ గా రాసుకొని ఉంచుకుంటాను. రాసుకుంటుంటావా? సినిమా తీయడానికి? సినిమా అంటే ఏమో పాసిబుల్ అయితే ఆ దేవుడు సహకరిస్తే. ఏముందిలే బ్రో, ఫేమస్ అయిపోవు, నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ చాలా మంది. ఫేమస్ ఏం కాదు, లేదు మాకన్నా చాలా మంది. 8 లక్షల మంది, 8.5 లక్షలు ఉన్నారు. మాకు ఇంకా 2 లక్షలు వస్తున్నారు. ఇంకా అలా చాలా మంది ఉన్నారు. మీకంటే లేకపోతే మీకు మామూలుగా మీరు బయట ఫేమస్, మీకు అందరు తెలుసు ఎక్కువగా అంతే. కానీ ఫాలోయింగ్ ఎక్కువ మీకే ఉన్నట్టే, అఫీషియల్ గా మీకే ఫాలోయింగ్. మోటివేటర్ ఎవరిని మోటివేట్ చేస్తుంటారు నార్మల్గా? ఎవరినంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను.
నా వీడియోస్ దగ్గర ఎవరైనా మోటివేట్ అంటే నేను చెప్పే వీడియోస్ కొన్ని ఉంటాయి, కొన్ని మోటివేట్ చేసే వీడియోస్ కూడా చెప్పాను. తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు చెప్పా కొన్ని అట్లాంటివి. అంటే ఫస్ట్ మోటివేషన్ మోటివేషన్ టైప్ లో, అంటే నాకు వచ్చినట్లు, అంటే నేనేదో పెద్ద మోటివేటర్ అని కాదు, ఏదో వచ్చిన విధంగా చెప్పాను అందరినీ నార్మల్ గా. ఇన్స్టాల్ అందరూ ఇప్పుడు మోటివేషన్ అప్పుడు అందరు చెప్తున్నారని అది ఆపేసావు? అలా ఏం లేదు, నేను పర్టికులర్ అదా అని కాదు, ఎప్పుడన్నా ఒకటి చేయాలనిపించినప్పుడు ఆ విధంగా చేస్తుంటా. సోషలిస్ట్ అంటే ఇప్పుడు ఏదన్నా ప్రజలకు సంబంధించినవి ఉంటాయి కదా సమస్యలు, అలాంటి వాటి గురించి. అంటే ఇప్పుడు ఈ ఇన్స్టాల్ వీటిలో చేయలేదు నేను. పాస్ట్లో నాకు ఒక ఛానల్ ఉండేది, జన్ సైనిక్ మీడియా అని చెప్పి, యూట్యూబ్లో కూడా ఉంది, 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు అందులో కూడా. అప్పుడు జనసేన పార్టీ అంటే ఆ పరంగా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండి మామూలుగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుతుంటా. మామూలుగా నాకు కొంచెం ఏదైనా ప్రజల సమస్యలు అంటే, మనం ఆర్మీలో జాబ్ చేస్తుందంటే అల్టిమేట్గా పీపుల్స్కి సర్వీస్ చేస్తున్నాం మనం. అందరూ ఈ జాబ్ని ఎంచుకోరు కదా. అదే నాకు కొంచెం అట్లా సోషల్ పరంగా కొంచెం ఇంట్రెస్ట్. సోషల్ మీడియాలో ఎప్పుడు యూనిఫామ్ తో ఎప్పుడు చాలా తక్కువ కదా, అవి ఎలా ఉండవు మాకు, పెట్టకూడదా? పెట్టకూడదు. అందుకే నేను ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా, చాలా మందికి తెలియదు, అవి అలా ఉండదు. అంటే ఇప్పుడు నాకు కొంచెం రీచ్ ఉంది కాబట్టి గబాలు నేను పెట్టేసిన ఏదన్నా ఎక్కువ వెళ్ళిపోయిద్ది, సో అది చూసినా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి అలవ్ లేనప్పుడు మనం ఎందుకు అవి చేయడం, డ్రెస్ మీద పెట్టి. సో అందుకని ఇప్పుడు నేను అసలు ఎప్పుడు ఫోటోలు ఏం పెట్టుకో కదా సోషల్ మీడియాలో ఎప్పుడు పెట్టాల. మీ అమ్మగారు ఇంట్లో వాళ్ళకి తెలుసా, మీ చుట్టాలందరికీ తెలుసా ఈ వీడియోస్ ఇవన్నీ? తెలుసు, మా అమ్మగారికి అందరికి తెలుసు. యాక్టింగ్ వెళ్తానంటే ఏమన్నారు? మానేస్తాను యాక్టింగ్ వెళ్తాను. వాళ్ళు ఏమనలేదు, అంటే వాళ్ళకి తెలుసు నేను సఫర్ అయ్యాను, 10 years సఫర్ అయ్యాను. ఒక సఫర్ అంటే జాబ్ అంటే అది ఒక జాబ్ అయినా కానీ చాలా కష్టం, ఎన్నో హార్డ్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడ తింటాం ఉండేది, చాలా మైనస్ టెంపరేచర్లో కూడా ఉన్నాను నేను చాలాసార్లు అట్లాంటి ప్లేస్లో. ఆక్సిజన్ కూడా అందరి ప్రదేశాల్లో కూడా ఉన్నాం, అంటే ఆక్సిజన్ కూడా ఉండదు సరిగ్గా. అట్లాంటప్పుడు మనం 10 years ఫ్యామిలీ కోసం ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ కోసం చేశా. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం నా వల్ల ఇల్లు కట్టుకున్నాం, బ్రదర్ కొంచెం సెటిల్ అయ్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళు నాకు అబ్జెక్షన్ ఎప్పుడు ఎప్పుడు చెప్పరు కూడా. అంటే నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చేయొచ్చు. బిగ్ బాస్ చూస్తుంటావు? టీవీ షోస్ బిగ్ బాస్ రెగ్యులర్గా చూస్తుంటాను. అంటే రెగ్యులర్గా అంటే మనకి టైం కుదిరినప్పుడు వస్తుంటాయి కదా, చూస్తుంటాను. హాట్స్టార్ టీవీలో చూస్తుంటాం, ఫోన్లో ఉన్నాయి కదా, వస్తుంటుంది కదా హాట్స్టార్లో, చూస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది. ఉందా? వస్తావా? ఛాన్స్ వస్తే వెళ్తావా? వెళ్తాను, కంపల్సరీగా వెళ్తాను. పక్కా. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం ఒక యాక్టర్గా వెళ్ళాలనుకున్నప్పుడు అది కూడా ఒక అవకాశమే కదా. అలా వెళ్ళినా కానీ మనకి అవకాశాలు అనేవి షోస్లో, టీవీ షోస్లో, మెయిన్గా ఒక యాక్టర్ అంటే ఏదైనా మనకి అది కూడా ఒక యాక్టింగ్ లెక్కే. దాంట్లో వెళ్ళడం వల్ల టీవీ షోస్లో కూడా ఛాన్సెస్ వస్తాయి. సో ఓకే, ఆ పరంగా నాకు వెళ్ళాలని. గొడవలు అన్నీ అవుతే మరి నువ్వు ఇలా ఉన్నావు, పడతావా? నేను అంటే మీతో మాట్లాడుతుంటే ఇలా అన్నా అనిపిస్తుంది, నేను ఆర్మీ జాబ్ చేసేవాడిని, మనకి ఆ మాత్రం మనం మేనేజ్ చేయగలం. ఎందుకంటే మనకి ఎంతకంటే ట్రైనింగ్ లో గన్నులు ఇవి అవి అన్ని చూసిన వాళ్ళకి మనకి అలాంటి ఆటలు ఇట్లతో కొద్దిగా భయపడేది ఏమన్నది. చాలా మంది ట్రైనింగ్ లో పారిపోతారు అంటారు, అంత హార్డ్ ఉంటది. పారిపోతారంటే మెయిన్ హార్డ్ కంటే ఒక్కసారిగా మనం వెళ్ళి 6 months అసలు ఏం ఉండదు, ఫోన్స్ కానీ ఎక్కువగా మనం ఫోన్లు ఫ్రీగా ఆడుకునేది ఉండదు. మార్నింగ్ 3కి అలా లెగవాలి, ఎర్లీ మార్నింగ్ 3కి, పడుకునేటప్పటికి మళ్ళీ 10-11 అయిపోద్ది నైట్. గ్రౌండ్లో ఓన్లీ ఇంకా అంతా గ్రౌండ్లోనే ఎక్సర్సైజ్లని అవన్నీ డ్రిల్ అని ఇవన్నీ చాలా హార్డ్ ఉంటుంది. సో అది తట్టుకోలేక అదొకటి. ఇంకోటి మెయిన్ ఇంటికాడ వాళ్ళని అంటే అప్పుడు దాకా ఒకసారిగా మిస్ అయిపోతుంటారు కదా, 6 months ఇంకా ఏం ఉండదు, మధ్యలో పంపించేది ఉండదు. ఏదన్నా ఎవరికైనా ఎమర్జెన్సీ ఇంట్లో ఏదో ఇన్ కేస్ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు పంపిస్తారు తప్పితే పంపించరు. సో అది దానివల్ల వెళ్ళిపోతూ ఉంటారు, అది తట్టుకోలేక. చాలా మంది వచ్చారు చూసాను, నాతో పాటు చేసేవాళ్ళు కూడా వెళ్ళారు, మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చారు, అంటే తీసుకొచ్చడం అంటే వాళ్ళ అమ్మ వాళ్ళే తీసుకొచ్చి వదిలిపెడితే అట్లాగే ఉంటుంది. హాస్టల్లో తీసుకొచ్చి వదిలినట్టుగా వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. మిస్ అవ్వరు మరి మీ ఫ్యామిలీ? నువ్వు ఫ్యామిలీని ఎందుకు మిస్ అవ్వం, మిస్ అవుతానే ఉంటాం. కానీ ఒకసారి మనం కమిట్ అయ్యాక దానికి
చేయాలి ఆ జాబ్కి వెళ్ళినప్పుడు. అసలు నీ లైఫ్ ఫుల్ పూర్తిగా ఏం అనుభవించలే ఈ 10 years ఇంకా మనకి లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదు. చిన్నప్పటి నుంచి ఏమీ ఉండదు, చిన్నప్పటి నుంచి చదువు అయిపోయిన స్టడీ అయిపోయింది వెంటనే ఇంకా జాబ్, మళ్ళీ 10 years అంతా ఇంకా జాబ్ లోనే, ఏం లేదు. పెళ్లి అయిపోయింది మధ్యలో అయిపోయింది.